మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కామారెడ్డిలో కథన రంగంలో చూపించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, అనుముల రేవంత్ రెడ్డిని ఇద్దరిని మలిపి చుట్టి ఇట్లా పడేశారు. గాలిని చుట్టేసిన వాళ్ళం గీలని చుట్టి పాగి మీరు ఏం మాట్లాడుతున్నారండి? ఇద్దరిని చుట్టి మా కామారెడ్డి కార్యకర్తలు దేశమంతా వచ్చి కామారెడ్డికి వెళ్ళి మట్టి కొండబోతున్నారు. వెస్ట్ బెంగాల్ వాళ్ళు కూడా వచ్చి కామారెడ్డికి వెళ్ళి మట్టి కొండపోయారు. ఇదేం నేరారా బాబు? ఈ అమ్మ ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక 1,00,000 కోట్లు దోసినోడు, ఒక రానున్న రోజుల 1,00,000 కోట్లు దోసుకుంటూ కూడా చూడకుండా కామారెడ్డి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు చైతన్యవంతం చేసినారు. ఇద్దరు ముఖ్యమంత్రులు తీసి బయటపడేసిన పార్టీలను పడేసిన ఎంతసేపండి. కాబట్టి రానున్న రోజులలో ప్రజలని కదిలిస్తాం, ప్రజల్ని చైతన్యం చేస్తాం, ప్రజలని మా వైపు తిప్పుకుంటాం. ఈ సేవ్ తెలంగాణ వేయాలి. ఇది టార్గెట్ తెలంగాణ కాదు, అందరు టార్గెట్ తెలంగాణ అంటారు మా వీడియో. నో సేవ్ తెలంగాణ. 1,00,000 కోట్ల అప్పు, నిన్న 7,000 కోట్లు, మొన్న 3 నెలలు 28,900 కోట్లు. కాబట్టి ఈ అప్పుల తెలంగాణ నుంచి భవిష్యత్ తరాలని కాపాడాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు నమ్ముతారు. ఆ దిశగా మేము కార్యాచరణ తీసుకుంటాం, ప్రజా చైతన్యం చేస్తాము. ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ప్రజల మధ్య నుండి వాళ్ళు చేసిన అబద్ధన వాగ్దానాల మీద, ఏదైతే మోసపూరిత వాగ్దానాలు చేశారో వాటి మీద పోరాడతాం ప్రజాక్షేత్రం.